సో ఏం లేవమ్మా, మీ అందరూ తెలుసు. ఆల్రెడీ యూఎస్ఏ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని చంపేశారు. సో అదంతా అయిపోయాక ప్రజలందరూ ఇరాన్లో ఎంతోమంది మాకు స్వేచ్ఛ దొరికిన సెలబ్రేట్ చేసుకుంటారు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్. సో ఇదంతా అవుతున్నప్పుడు సడన్గా షాకింగ్గా ఈరోజు ఏమైందంటే మార్నింగ్ ఖమేనీ ఎవరైతే కొడుకున్నారో అతన్ని మళ్ళీ రాజ్యం ఎక్కడానికి లైక్ మళ్ళీ ఆ కంట్రీ పెద్ద ప్రకటించారు. సో ఇదేంద్ర బాబు ఆల్రెడీ పోయిండు మనోడు ఒకటి అనుకుంటే మళ్ళీ ఇంకోటి వస్తుండు మళ్ళీ వారసుడు అని చెప్పేసి మళ్ళీ మందంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. సో అదే టైంలో ఇంకొక న్యూస్ ఏం వచ్చిందంటే మా అయినటువంటి కాసేపటికే ఆయన కొడుకును కూడా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఎయిర్ స్ట్రైక్స్లో హతమారు చేశారు. సో ఇదైతే ఇంతవరకు ఆల్రెడీ న్యూస్ అంతా బయటకు వచ్చింది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది యూఎస్ఏ అండ్ ఇజ్రాయెల్. సో మోస్ట్లీ అది కూడా వచ్చేస్తుంది. సో ప్రజలు ఏంటంటే ఇలా కాసేపు ఇలా సడన్గా దిగ్భ్రాంతి గురైపోయి మళ్ళీ సడన్గా ఊపిరి పీల్చుకుంటారు. ఇదైతే ఒక ప్లాట్ ట్విస్ట్, ఒక మూవీ వచ్చిన ట్విస్ట్ వచ్చింది ఇది. అండ్ చూద్దాం యుద్ధం ఇంకెంతవరకు సాగుతుందో. నేనేది అనుకుంటున్నా, ఇజ్రాయెల్ ఏమో కానీ అమెరికా అయితే యుద్ధానికి వస్తుంది, ఇప్పుడు అంతా ఆపదు. అండ్ ఫ్యూచర్ మళ్ళీ వస్తే ఇరాన్కి న్యూక్లియర్ టెస్ట్ చేయాలనుకున్న ఆలోచన కూడా రాకుండా చేస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికా గురించి ముఖ్యంగా ఉంటుంటే అధినేత ట్రంప్ గురించి అని తెలిసిందే కదా. జై హింద్.